హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్. ఈరోజు ఎపిసోడ్ అయితే సూపర్గా అదిరిపోబోతుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి ఫ్రెండ్స్. అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు. నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి ఫ్రెండ్స్. ఇక ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం. ఈ ఎపిసోడ్ స్టార్ట్ అవగానే మొత్తానికైతే ఇక రాజ్కి క్యారియర్ పంపించడం, ఇక రాజ్ అయితే ఇక క్యారేజ్లో భోజనం చాలా బాగుందని చెప్పి పొగుడుకుంటూ తినడం జరుగుతూ ఉండడం చూసి యామిని లోపల చాలా బాధపడుతూ కుళ్ళిపోతూ కుసించిపోతూ ఉంటుంది. మరొక వైపు ఇక ఇక్కడ చూస్తే అందరూ కూడా ఇన్ని రకాల ఐటమ్స్ చేసావేంటమ్మా కావ్య అని చెప్పి అడగడం, కావ్య ఇక ఆయన భోజనం చెయ్యాలి కదా అని చెప్పి ఇక నోరు జారటం, ఎవరమ్మా ఎవరు తినాలి, ఎక్కడికి పంపించావు భోజనం అని చెప్పి సుభాష్ అడగగానే ఇక రుద్రాని మీ కోడలు గారు క్యారేజ్ రాజ్ కోసం పంపించిందంట, ఒకసారి ఎక్కడున్నాడో చెప్తే బాగుంటుంది అనగానే అందరూ కూడా కావ్య వంక షాక్గా చూస్తూ ఉంటే ఇప్పుడు ఏం చెయ్యాలి, అక్కడ ఉన్నారని చెప్పలేను, ఇప్పుడు ఆయన పరిస్థితి చూసి ఇంట్లో వాళ్ళందరూ కూడా బాధపడతారు, ఇప్పుడు నేను ఈ విషయం ఎలా దాటేయాలని అనాథ శరణాలయానికి పంపించాను అత్తయ్య, ఆయన క్షేమంగా తిరిగి ఇంటికి రావాలని అని చెప్పి మాట మార్చేస్తుంది కావ్య. ఆ మాటకి ఇంట్లో అందరూ కూడా అలానే చూస్తూ ఉంటే ఇక స్వప్న మాత్రం గట్టిగా గడ్డి పెడుతుంది రుద్రానికి. మా చెల్లెలు నీలాగా మీ అబ్బాయిలాగా ఎవరికి పిల్లికి కూడా బిచ్చం వేయే టైపు కాదు, మా చెల్లెలు ఎప్పుడూ కూడా మనసు మంచిది, తన అన్నదానం చేసినా కూడా నువ్వు దాన్ని వేరే రకంగా తీసుకొని వెళ్తున్నావంటే నువ్వు ఉండాల్సిందానివే, నోరు మూసుకొని అన్నం తినండి, లేదంటే లోపలికి వెళ్ళిపోండి, మా చెల్లి గురించి తప్పుడు మాటలు మాట్లాడితే అస్సలు ఊరుకోను అని చెప్పి స్వప్న అంటుంది. ఇక వెంటనే ఇందిరాదేవి అమ్మ స్వప్న, దాని గురించి తెలిసిందేగా, రుద్రాణి ఎప్పుడూ కూడా మనుషుల్ని బాధ పెట్టడానికే పుట్టింది ఆ జన్మ అని చెప్పి ఇక అనడంతో మీరు ఎవరు ఏమన్నా ఈ కావ్య ఏదో దాచిపెడుతుంది, ఇంట్లో అందరినీ మోసం చేస్తుంది, క్యారేజ్ ఎక్కడికి పంపించిందో అన్నీ మీకు చెప్పినవన్నీ అబద్ధాలే అని చెప్పి రుద్రాణి వాదించడం మొదలు పెడుతుంది. కానీ ఎవరు కూడా రుద్రాణి మాట పట్టించుకోకుండా అందరూ కూడా భోజనం తినేసి వెళ్ళిపోతారు. కావ్య చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇన్ని రోజులకి ఇంట్లో అందరూ కూడా తృప్తిగా భోజనం చేశారు అని చెప్పి మనసులో అనుకుంటుంది. ఇక ఆయన భోజనం చేసి ఉంటారు, ఖచ్చితంగా నేను చేసిన రుచులన్నీ ఆయనకి జ్ఞాపకం ఇక తెప్పించే ఉండొచ్చు, ఎంతో కొంత ఆయన మనసులో పాత జ్ఞాపకాలు మెమరీ వేసుకునేడానికి ఇదొక ఛాన్స్ అన్నట్టుగా కావ్య చాలా సంతోషంగా అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. మరొక వైపు రాజ్ భోజనం అంతా చేసేసి ఇక హ్యాపీగా యామిని నాకు నిద్ర వస్తుంది అని చెప్పి అనగానే, అదేంటి బావా, నీతో నేను కొంచెం సేపు టైం స్పెండ్ చేయాలనుకున్నాను, కొంచెం సేపు మన ఇద్దరు ఫ్యూచర్ గురించి మాట్లాడాలనుకున్నాను, ఇప్పుడే వెళ్ళిపోతున్నావా, కొంచెం సేపు ఆగు బావా అంటే, సారీ యామిని, నాకు అస్సలు మాట్లాడే మూడ్ లేదు, నిద్ర వచ్చేస్తుంది, దయచేసి ఇప్పుడు నన్ను బలవంతం పెట్టద్దు అని చెప్పి ఇక రాజ్ అయితే ఇక లోపలికి వెళ్ళిపోతాడు. ఇక బేబీ నువ్వు కూడా రెస్ట్ తీసుకో, ఏ మాటకు ఆ మాట చెప్పాలి, ఆ కావ్య చాలా బాగా వంట చేసింది బేబీ, నువ్వు కూడా రేపు రాజుని పెళ్లి చేసుకుంటే అనగానే, మమ్మీ రాజ్ కాదు రామ్ అని ఎన్నిసార్లు చెప్పాలి మీకు అనగానే, అదే రామ్ని అల్లుడు గారిని పెళ్లి చేసుకున్నాక నువ్వు కూడా కావ్యలాగే బాగా వంట చేసి పెట్టాలి, చూసావు కదా అల్లుడు గారి మొహంలో ఎప్పుడూ లేనిది ఎంత మంచిగా వెలుగు కనపడుతుందో, నువ్వు కూడా నీ దారి తెప్పించుకోవాలంటే వంట నేర్చుకోవాలి బేబీ అని చెప్పి ఇక అక్కడి నుంచి తల్లిదండ్రులు అయితే వెళ్ళిపోతారు. యామినికి చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. క్యారేజ్లో ఉన్న ఐటమ్స్ అన్నీ కూడా కిందకి పడేసి, ఈ కావ్య చాలా తెలివిగలది, అందుకే ఏదో కొత్త ప్లాన్ వేసి ఇక రాజుని తన సొంతం చేసుకోవాలనుకుంటుంది, చూడు కావ్య నువ్వు నా నుంచి తప్పించుకోలేవు, నా సంగతి నీకు ఇంకా బాగా తెలిసేలా చేస్తానని చెప్పి ఇక కోపంతో రూమ్లోకి వెళ్ళిపోతుంది. ఇక రాజ్ ఇక యామిని రూమ్లోకి వెళ్ళిపోయిందని గమనించి ఇక వెంటనే కిందికి వస్తాడు. ఇక కావ్య పంపించిన ఫోన్ నెంబర్ని చింపి పడేసింది ఇక యామిని అని చెప్పి వెంటనే డస్ట్బిన్లో ఉన్న స్లిప్పులన్నీ కూడా దగ్గరకు పెట్టి మొత్తానికైతే ఇక ఫోన్ నెంబర్ని తెలుసుకొని ఫోన్ చేస్తాడు కావ్యకి రాజ్. ఒక్కసారిగా కావ్య ఫోన్ కోసం వెయిట్ చేస్తూ చిన్న పిల్లలాగా పరుగున ఫోన్ దగ్గరికి వచ్చి, అమ్మయ్య ఆయనే ఫోన్ చేస్తుంటారు అని చెప్పి ఇక చూసేసరికి మెసేజ్ ఉంటుంది. ఇక కళావతి గారు మీకు చాలా థ్యాంక్స్, చాలా బాగుంది వంట అని చెప్పి మెసేజ్ చూసి చాలా మురిసిపోతుంది.
ఇక వెంటనే ఇక కావ్య కూడా భోజనం చాలా బాగుంది అన్నందుకు థ్యాంక్స్ అనగానే, ఇన్ని రకాల ఐటమ్స్ చేశారు, ఈ ఇన్ని రకాల ఐటమ్స్ మీరే చేశారా అని చెప్పి ఇక మాట్లాడుతూ ఒకవైపు కావ్య గురించి ఇక చాలా ప్రేమగా మాట్లాడుతూ ఉంటాడు రాజ్. ఇద్దరు కూడా అలా మెసేజ్లు చేసుకుంటూ అప్పుడే ఇక ఒకరికొకరు మనసులో ఉన్న మాటలు ఇద్దరు చెప్పుకుంటూ ఉంటారు. ఇక యామిని, ఏంటబ్బా ఇప్పుడు వరకు ఇంకా నిద్రపోలేదా బా అని చెప్పి ఒక్కసారిగా వెనక్కి వచ్చి చూస్తుంది. రాజ్ కావ్యతో చాలా హ్యాపీగా మాట్లాడుతూ ఇక మెసేజ్లు చేసుకుంటూ ఉండటం గమనిస్తుంది. అంతే, ఒక్కసారిగా ఇక కోపంతో ఒక రకంగా అయిపోతూ, చూడు రామ్, ఇప్పుడు వరకు నాలో ఒక యాంగిలే చూస్తావు, ఇప్పుడు రేపటి నుంచి నాలో సెకండ్ యాంగిల్ చూస్తావు. నువ్వు ఆ కావ్య ఇద్దరూ మళ్ళా ప్రేమలో పడ్డారా? ప్రేమగా మెసేజ్లు చేసుకుంటున్నారు. నాతో కొంచెం సేపు కూర్చోమంటే నాకు నిద్ర వస్తుందని అబద్ధం చెప్పి ఇప్పుడేమో ఆ కావ్యతో ఇక హ్యాపీగా చాటింగ్ చేస్తున్నావన్నమాట. అంటే నువ్వు గతం మర్చిపోయినా ఆ కావ్యని మాత్రం మర్చిపోలేకపోతున్నావన్నమాట. దాని నుంచి నిన్ను దూరం ఎలా చేస్తానో చూడు. రేపటి నుంచి నువ్వు నా దగ్గర గజగజ వణికేలా చేస్తాను. ఇంకా ఎప్పుడు కూడా దాని మొహం కూడా చూడకుండా చేస్తాను అని చెప్పి ఇక మొత్తానికైతే యామిని తన అసలు రూపాన్ని బయట పెట్టబోతూ ఉంటుంది. ఇక రాజ్ వెంటనే, అయినా ఇంతసేపు మెసేజ్లు ఎందుకు, ఒక్క ఫోన్ కాల్ చేస్తే అయిపోతుంది కదా, తనతో మాట్లాడినట్టుగా అనిపిస్తుంది అని చెప్పి ఇక ఫోన్ చేస్తాడు కావ్యకి. కావ్య ఒక్కసారిగా ఇక ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. కళావతి గారు, మీరు చాలా గ్రేట్ అండి. ఏదో మీరు కళ్ళు తిరిగి పడిపోతే తీసుకెళ్ళి హాస్పిటల్లో అడ్మిట్ చేశాను, ఆ మాత్రం దానికే ఇంటి వరకు వచ్చారు, థ్యాంక్స్ చెప్పారు, బోలెడన్ని ఐటమ్స్, అది కూడా నాకు అన్నీ కూడా ఇష్టమైన ఐటమ్స్ లాగా అనిపించాయి. ఇన్ని ఐటమ్స్ మీరు ఒక్కరే చేసి తీసుకొని వచ్చారు చూసారా, చాలా గ్రేట్ అండి అని చెప్పి ఇక కావ్యతో మాట్లాడుతూ ఉంటే, కావ్య, నాదేముందండి, ఎవరో పరాయి మనిషిని కూడా చూడకుండా మీరు హాస్పిటల్లో అడ్మిట్ చేశారు అంటేనే తెలుస్తుంది మీరు ఎంత మంచివారో అని చెప్పి కావ్య కూడా మాట్లాడుతుంది. మీతో నేను మాట్లాడుతూ ఉంటే నాకు టైమే తెలియట్లేదండి, నాకు నిద్ర కూడా రావట్లేదు, మిమ్మల్ని మరొకసారి కలవచ్చా అని చెప్పి రాజు అడుగుతాడు. ఇక వెంటనే కావ్య అయితే చిన్నపిల్లలాగా మనసులో చాలా సంబరపడిపోతూ, కలవచ్చు, ఖచ్చితంగా కలవచ్చు అనగానే, రేపు మార్నింగ్ కలుద్దామండి అని చెప్పి రాజ్ అయితే గుడ్ నైట్ అండి అని చెప్పి బాయ్ అని చెప్పి పెట్టేస్తాడు. ఇక గుడ్ నైట్ రాజ్ అని చెప్పి మరొకసారి కావ్య అనడంతో, రాజ్, నా పేరు రామ్ కదా, మీరెందుకు రాజ్ అంటున్నారు అని చెప్పి రాజ్ అనగానే, అది నాకెందుకో రాజ్ అని పిలవాలనిపించింది అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. రాజ్, నన్ను రాజ్ అని పిలవాలనిపించిందా కళావతి గారికి? నా పేరు రామ్ కంటే రాజ్ అనే బెటర్గా అనిపిస్తుంది ఏంటి అని చెప్పి ఇక నవ్వుకుంటూ రాజ్ అయితే నిద్రపోతాడు. కావ్య, ఏమండి, మీ మనసులో నా మీద ఉన్న ప్రేమ ఆ రకంగానే ఉంది, కానీ గతాన్ని మర్చిపోవడం వల్ల మీకు నేనెవరో తెలియట్లేదు. నేను ఖచ్చితంగా మీ గతాన్ని మీకు మీరే తెలుసుకునేలాగా చేస్తానండి, ఆ యామిని నుంచి మిమ్మల్ని కాపాడుతాను అని చెప్పి ఇక కావ్య కూడా అనుకుంటుంది. ఇక కావ్య పొద్దున్నే లేచి ఇక అందరికీ కూడా కాఫీలు టిఫిన్లు అన్నీ కూడా ఏర్పాటు చేసి, ఇక పొద్దున్నే ఆయన నన్ను కలవాలన్నారు, ఖచ్చితంగా ఆయన్ని ఇక కలవాలి అని చెప్పి ఇక రాజ్కి ఇష్టమైన శారీ కట్టుకొని ఇక మంచిగా రెడీ అయ్యి బయలుదేరి వెళ్ళిపోతుంది. ఇంట్లో అప్పటికి ఎవరు కూడా ఇక కనీసం లేచి ఉండరు. అప్పటికప్పుడే ఇక ఇంట్లో అందరూ కూడా మెల్లమెల్లగా లేస్తూ ఉంటే అందరికీ ఇక కావ్య ఏది అని చెప్పి చూస్తూ ఉంటే రుద్రాణి, ఇంకెక్కడ కావ్య, ఎప్పుడో వెళ్ళిపోయింది కదా అని చెప్పి అనగానే ఇక అందరూ కూడా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే, నా మొహం చూస్తారేంటి, మీ కోడలు గారు పొద్దున్నే లేవటం అయింది, టింగురంగమని తయారవడం అయింది, బ్యాగ్ తీసుకొని బయటకు వెళ్ళడం కూడా అయింది. నేను ఎక్కడికి కావ్య అని చెప్పి అడగాలనుకున్నాను, కానీ నన్ను మొన్ననే పీక పట్టుకొని చంపే ప్రయత్నం చేసింది. అందుకని చెప్పి నేను పక్కనే ఉన్నాను, కానీ ఆవిడ మాత్రం ఎవరు ఉన్నారు లేరు అన్నది కూడా మర్చిపోయింది. ఇంట్లో నుంచి ఎప్పుడో బయలుదేరి వెళ్ళిపోయింది. ఏ అన్నయ్య, ఇప్పటికైనా నమ్ముతారా? కావ్య ఏదో మాయ చేస్తుందంటే ఎవరు నమ్మట్లేదు అనగానే, నోరు మీ రుద్రాణి, నా కోడల గురించి తప్పుగా ఒక్క మాట మాట్లాడినా అస్సలు ఊరుకోను. కావ్య ఖచ్చితంగా ఎక్కడికో వెళ్ళింది కాదు, ఏదో పని మీద వెళ్ళిందని అర్థం.
ఈ విషయంలో నీకు నేను ఎన్నోసార్లు చెప్పాను. కావ్య గురించి తప్పుగా మాట్లాడవంటే అసలు ఊరుకోను అని చెప్పి సుభాష్ అయితే రుద్రాణి మాటల్ని పక్కన పడేస్తాడు. ఇక వెంటనే ఇక ప్లాస్కోలో ఇక కాఫీ అన్నీ కూడా కలిపి పెట్టడం వల్ల ఆ కాఫీ అంతా కూడా అందరికీ కూడా సర్వ్ చేస్తూ, చూడండి అత్తగారు, మీలాగా మా చెల్లేమి బాధ్యత తెలియని మనిషి కాదు. ఇంట్లో అందరికీ ఎంత బాధలో ఉన్నా అన్ని రకాలు చేసి పెట్టి మరీ వెళ్ళింది. మీరు వచ్చి తాగండి అని చెప్పనగానే, ఏయ్ స్వప్న, తాగమంటున్నావేంటి? ఏదో కుడిది తాగమన్నట్టుగా ఫీల్ అయిపోతారేంటి? తాగండి అన్నాను కాఫీని అని చెప్పి అనగానే కోపంతో దీనికి బాగా పొగరెక్కువ. ఈ అక్క చెల్లెళ్ళు ముగ్గురికి కూడా బాగా ఉంటుంది, వీళ్ళ పొగరు దించేస్తాను అని చెప్పి రుద్రాణి అయితే ఆ మనసులో అనుకుంటుంది. ఇక రాజ్ అయితే ఇక మార్నింగే ఇక ఎవరూ లేకముందే ఇక బయటకు వచ్చేస్తాడు. బయటకు వచ్చి కళావతి గారిని పలానా ప్లేస్లో ఉంటానన్నారు, వెయిట్ చేస్తూ ఉంటారు, వెళ్ళాలి అని చెప్పి వెంటనే ఇక స్టార్ట్ అయిపోయి వెళ్ళిపోతాడు రాజ్. ఇక దూరంగా కావ్య ఎదురు చూస్తూ ఉంటుంది రాజ్ కోసం. రాజ్ వెంటనే పరుగు మీద వచ్చి, అయ్యో మీకు వెయిట్ చేయించినట్టున్నాను, సారీ అండి అనగానే, ఏమీ పర్వాలేదు అనగానే, ఇప్పుడు నాకు కొంచెం కొత్తగా అనిపిస్తుంది, ఎక్కడెక్కడ ఏ ప్లేసెస్ ఉన్నాయో కూడా నాకు అంత గుర్తు రావట్లేదు, అందుకే మీ హెల్ప్ తీసుకుందామని పిలిచాను కళావతి గారు. నాకు మార్నింగే వాకింగ్ చేయడం అలవాటు, బెస్ట్ ప్లేస్ ఏదో మీరు చెప్పగలుగుతారా అని చెప్పి కావ్యని అడగడం. కావ్య, ఏముంది, మీరు ఎక్కడ వాకింగ్ చేస్తారో అక్కడే చేయొచ్చు కదా అని చెప్పి కావ్య అనగానే, నేను ఎక్కడ వాకింగ్ చేసేవాడిని అని చెప్పి అడగగానే, మీరే గుర్తు తెచ్చుకోండి, మీకు పలానా ప్లేస్ అని నేను హింట్ ఇస్తాను, దాన్ని బట్టి మీరు ఎక్కడ వాకింగ్ చేస్తారో మీరే డిసైడ్ చేసుకోండి అనగానే, ఇదేదో బాగుందే, ఓకే ఫజిల్లాగా హింట్ ఇవ్వండి అని చెప్పి ఇద్దరు కూడా ఇక చాలా చనువుగా మాట్లాడుతూ ఉంటే కావ్య ఇక రాజ్కి ఎప్పుడు ఎక్కడ వాకింగ్ చేసేవాళ్ళో ఆ ప్లేస్ గురించి కొన్ని హింట్లు ఇవ్వగానే రాజ్ కళ్ళు మూసుకొని ప్రతి ఒక్క హింట్ని గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. ఒక రకంగా రాజ్కి కొంచెం గుర్తుకు వస్తూ ఇక ఒక స్టేడియం పేరు చెప్తాడు. ఇక వెంటనే కావ్య, కరెక్ట్, మీరు ఆ ప్లేస్లో వాకింగ్ చేస్తే మీకు రిలీఫ్గా ఉంటుంది, ఎందుకంటే అక్కడ మీకు నచ్చినట్టుగా ఉంటుంది కాబట్టి అనగానే వెంటనే రాజ్ ఇక ఒక మనసులో అనుకుంటాడు, నిజమే కళావతి గారు నాకు చాలా దగ్గర మనిషే, నా అభిరుచులకి తగ్గట్టు భోజనం పంపించారు, అలాగే నేను ఎప్పుడూ వాకింగ్ చేసుకునే ప్లేస్ని నా నోటితోనే నాకు చెప్పించారు. కళావతి గారితో నేను ఫ్రెండ్షిప్ చేస్తూ ఉంటే నా గతాన్ని నేను ఖచ్చితంగా గుర్తు తెచ్చుకోవాల్సిన పరిస్థితి వస్తుంది అని చెప్పి ఇక ఇద్దరు కూడా చాలా హ్యాపీగా మాట్లాడుకుంటూ రాజ్ వాకింగ్ చేసుకుంటూ కావ్యని చూస్తూ మధ్యలో ఇక మొత్తానికైతే వాకింగ్ చేస్తూ ఉంటాడు. ఇక ఇక్కడికి వచ్చేసరికి యామిని నిద్రలేచి ఇక రాజ్ గురించి దగ్గరికి వస్తుంది. రాజ్ రూమ్లో కనిపించకపోయేసరికి ఒక్కసారిగా, మమ్మీ డాడీ అసలు మీరు, రాజ్ ఎక్కడున్నాడు, రాజ్ కనిపించట్లేదు మమ్మీ అనగానే, అదేంటి బేబీ, అల్లుడు గారు బెడ్రూమ్లోనే ఉంటారు, ఎక్కడికి వెళ్తారు, ఆయనకి ఏం తెలుసు, అంతా మర్చిపోయారు కదా అనగానే, మమ్మీ రాత్రంతా కూడా కళావతితో మీటింగ్ పెట్టి పడుకున్నాడు, అసలు రాజ్ కొంచెం జ్ఞాపకం తెచ్చుకొని నన్ను వదిలి వెళ్ళిపోతాడేమోనని భయం వేస్తుంది, అందుకే ఇప్పుడు కూడా కనిపించట్లేదు, ఇప్పుడు రాజ్ ఎక్కడికి వెళ్ళినట్టు, అసలు ఏం జరిగినట్టు అని చెప్పి ఇక చూసేసరికి అక్కడ మొత్తానికైతే రాజ్ కళావతినే కలవడానికి వెళ్ళుంటాడు. ఖచ్చితంగా కళావతి తక్కువది కాదు, రాని రాజ్ సంగతి తేల్చేస్తాను, ఈరోజు రాజ్కి నా గురించి మొత్తం తెలిసేలా చేస్తాను, ఇక ఎప్పుడు గడప దాటకుండా చేస్తాను అని చెప్పి ఇక అనుకుంటూ ఉండగానే రాజ్ ఇంతలోనే ఇంటికి వస్తాడు. వెంటనే, బావా ఎక్కడికి వెళ్ళావు, నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళావు అనగానే రాజ్ ఆశ్చర్యపోతాడు. ఏంటి చెప్పాలా, మార్నింగే ఎక్కడికి వెళ్తారు, వాకింగ్కి వెళ్ళాను అని చెప్పి రాజ్ కూడా ఇక సీరియస్గా చెప్పేసరికి, వెళ్ళావు కానీ ఇంట్లో ఒక మాట కూడా చెప్పాలి కదా అనగానే, ఏమవుతుంది నాకు, నేను కళావతి గారిని తోడు తీసుకొని వెళ్ళాను, అయినా ఎందుకు అలా బాధపడుతున్నావు, ఎందుకు అలా ఆవేశపడుతున్నావు అని చెప్పి రాజ్ అనగానే, కళావతి చూడు బాబా, ఇంకొకసారి కళావతితో మాట్లాడడానికి వీల్లేదు, నువ్వు నాకే సొంతం, నాతోనే ఉండాలి, నీకు ఏది కావాలన్నా ఈ యామిని ఉంది, అలాంటప్పుడు
కళావతికి ఫోన్ చేసి తనకి రమ్మనాల్సిన అవసరం ఏముంది? అయినా దాన్ని చూస్తుంటేనే తేడాగా అనిపిస్తుంది. దాంతో నువ్వు ఫ్రెండ్షిప్ చేయడం నాకు ఇష్టం లేదు బావా. మరొకసారి ఆ కళావతితో మాట్లాడినట్టు తెలిస్తే మాత్రం నేను ఊరుకోను అని చెప్పి ఇక లోపలున్న సైకోని మెల్లమెల్లగా బయటికి వచ్చేస్తూ ఉంటుంది. ఒక్కసారిగా రాజ్, వాట్, ఏం మాట్లాడుతున్నావు యామిని? కళావతి గారి గురించి ఎందుకు తప్పుగా మాట్లాడుతున్నావు? ఆవిడ చాలా మంచిది. నేను ఫోన్ చేస్తే నాకు అడ్రస్తో సహా ఇక మొత్తానికి మంచి వాకింగ్ సెంటర్ని చూపించి నాతో పాటు తోడుగా ఉంది. తనని తప్పుగా అంటే అస్సలు ఊరుకోను. కళావతి గారి గురించి ఒక్క మాట అన్నా నేను అస్సలు ఊరుకోను అనగానే, ఊరుకోపోతే ఏం చేస్తావు? నేను ఆ కళావతితో మాట్లాడితే నేను ఊరుకోను. పెళ్లి గురించి అడిగితే ఇక పెళ్ళి అప్పుడే అవసరం లేదు, నేను మానసికంగా ఇక వీక్గా ఉన్నాను అని చెప్పావు. సరే అని సరిపెట్టుకున్నాను. రాత్రి టైం స్పెండ్ చేయమంటే నాకు నిద్ర వస్తుందని చెప్పావు. కానీ ఆ కళావతితో మాట్లాడుతున్నావు. ఏంటి బావా, ఏంటి? నేను నీకు నచ్చలేదా? నాతో నీవు జీవితం పంచుకోవాలనుకోవట్లేదా? పెళ్ళి కానీ ఏది కానీ లేకుండా జీవితాంతం ఒంటరిగా బతికే నా మీద ప్రేమ లేదు, కానీ అదెవరో బయటది దాని మీద ఒక్క మాట అంటే నీకు అంత పౌరుషం వచ్చిందా? చూడు బావా, నేను ముందే చెప్తున్నాను, నన్ను తప్ప ఎవరితో నువ్వు మాట్లాడినా నేను ఓర్చుకోలేను. ఇక ఎప్పుడు కూడా ఈ పని చేయొద్దు బావా అని చెప్పి ఇక తనలో ఉన్న రెండో కోణాన్ని బయట పెడుతుంది యామిని. ఒక్కసారిగా రాజ్ మొత్తానికి కాలేజ్ డేస్ అప్పుడు విషయాలన్నీ కూడా రాజ్కి అప్పుడే గతాన్ని మెల్లమెల్లగా గుర్తుకొస్తూ ఉంటుంది. ఒక్కసారిగా యామిని ఇక కాలేజ్ డేస్ అప్పుడు ఒక అమ్మాయితో రాజ్ మాట్లాడుతూ ఉంటే ఆ అమ్మాయిని ఇక చెంప మీద కొట్టి ఆ అమ్మాయిని చాలా బాధ పెట్టిన విషయం ఒక్కసారిగా గుర్తుకు వస్తుంది. ఇదేంటి యామినిలో ఎంత ఘోరమైన మరొక కోణం ఉందా? అసలు యామినిని చూస్తుంటేనే ఒక రకంగా అనిపిస్తుంది. చాలా సింపుల్గా ఆ కళావతి గారు చాలా క్వైట్గా క్యూట్గా కనపడతారు. యామిని మాత్రం ఎప్పుడు చూసినా ఆవేశంతో ఉంటుంది. అసలు ఈ యామిని నాకు నచ్చట్లేదు అని చెప్పి రాజ్ అయితే ఇక కాలేజ్ డేస్ అప్పుడు విషయాలు మెల్లమెల్లగా రాజ్కి రిపీట్ అవుతూ ఉంటాయి. ఇక రుద్రాణి అయితే రాహుల్ని ఇక కావ్య వెనకాల పంపించి కావ్య అసలు ఎవరిని కలుస్తుందో చూసి రమ్మనేసరికి రాజుని చూసి ఆశ్చర్యపోతాడు రాహుల్ అయితే. అంటే ఈ కావ్య చెప్పింది నిజమేనన్నమాట. రాజ్ బ్రతికే ఉన్నాడు, కానీ రాజ్ ఏంటి మొత్తం మర్చిపోయినట్టు అనిపిస్తున్నాడు. ఈ విషయాలన్నీ కూడా ఈ కావ్య ఇంట్లో చెప్పకుండా రాజ్ని దొంగచాటుగా కలుస్తుంది. ఈ విషయం వెంటనే మమ్మీకి చెప్పాలి అని చెప్పి అక్కడ చూసినట్టుగా చెప్పేసరికి రుద్రాని ఒక్కసారిగా ఆశ్చర్యపోతుంది. అంటే ఈ కావ్య నిజంగానే రాజ్ బ్రతికే ఉన్నాడని ఇక రాజ్తో పాటు కలవడం కోసమే బయటకు వెళ్తుందన్నమాట. మొత్తానికి కావ్యని ఇంకాస్త ఎక్కువగా అందరికీ చూపించి కావ్యని ఇంట్లో నుంచి బయటకు వెళ్ళేలాగా చేయకుండా చెయ్యాలి. ఆ రాజ్ బతికే ఉన్నాడు కాబట్టి వాడిని చంపేస్తే ఇంకొక ప్రాబ్లంని హ్యాపీగా క్లోజ్ చేసేయచ్చు. నిజంగానే చచ్చిపోయాడని అందరూ నమ్మున్నారు కాబట్టి ఇక రాజ్ కోసం ఎంక్వైరీ కూడా ఉండదని చెప్పి ఇక మరొక కోణంలో ఆలోచిస్తుంది రుద్రాణి. ఇంటికి వచ్చిన కావ్యని అందరి ముందు ప్రశ్నలు మొదలు పెడుతుంది రుద్రాణి. హలో మేడం గారు, ఎక్కడికి వెళ్ళారు? పొద్దున్నే చక్కగా శారీ కట్టుకొని హ్యాపీగా వెళ్ళొస్తున్నారు. ఇంట్లో భర్త చనిపోయిన బాధే లేదు అనగానే రుద్రాణి గారు మరొకసారి నా భర్త చనిపోయాడు అన్న మాట అంటే ఈసారి గొంతు పట్టుకోవడం కాదు, ఏకంగా గొంతు పట్టుకొని బయటకు నెట్టేస్తాను. ఇది నా భర్త కట్టించిన ఇల్లు, నా భర్త ఉన్న ఇల్లు. నా భర్త గురించి తక్కువగా మాట్లాడితే ఎవరిని ఊరుకోను అనగానే అబ్బో నీ భర్త అంటే నీకు చాలా ప్రేమే, మరి అలాంటప్పుడు ఇప్పుడు ఎవరిని కలిసి వస్తున్నావు అనగానే సైలెంట్ అయిపోతుంది కావ్య. ఎవరిని కలిసి వస్తున్నావు చెప్పు. నువ్వు ఎవరో ఒకతనితో పొద్దున్నే మాట్లాడడం రాహుల్ చూశాడంట అనగానే ఇంట్లో అందరూ ఆశ్చర్యపోతారు. రుద్రాణి నోటికి వచ్చినట్టుగా మాట్లాడావంటే అస్సలు ఊరుకునేది లేదు అని చెప్పి ఇందిరాదేవి అంటూ ఉంటే ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నారు మీరంతా? ఈ కావ్య కళ్ళు గప్పి ఎవరితోనో మాట్లాడొస్తుంది. రాజ్ బ్రతికే ఉన్నాడని మీ అందరితో చెప్తూ ఒకవైపు చూడండి అని చెప్పి ఇక కావ్య చేతిలోంచి ఫోన్ లాక్కొని ఒక్కసారి ఎవరితో మాట్లాడుతుందో చూడండి అన్నదానం అని చెప్పి క్యారేజ్ పంపించి భోజనం బాగుంది కళావతి గారు అని చెప్పి అవతల నుంచి మెసేజ్, యువతల నుంచి తలకు మెసేజ్. ఈవిడ గారు ఏ తప్పు చేయకపోతే పొద్దున్నే ఎవరితో మాట్లాడొస్తుంది?
ఈ ఇంట్లో అందరికీ నేను లోకువైపోయాను. ఉన్నది చెప్తే ఎవరికైనా అలాగే ఉంటుంది అనగానే ఒక్కసారిగా కావ్యకి చాలా కోపం వస్తుంది. నోటి ద్వారా రాజు గురించి చెప్పాలని, కానీ ఏమి చెప్పలేక సైలెంట్ అయిపోతుంది. చెప్పమ్మా కావ్య, ఆ రుద్రాని ఏవేవో మాట్లాడుతుంటే దానికి సమాధానం చెప్పకుండా అలా చూస్తావేంటి అని చెప్పి ఇక సుభాష్ అంటూ ఉంటే ఇక అందరూ కూడా కావ్య వంక డౌట్ఫుల్గా చూస్తూ ఉంటారు. కావ్య ఏమి చెప్పకుండా సైలెంట్ అయిపోతుంది. ఇక వెంటనే అప్పు అందరినీ సైలెంట్గా ఉంటారా ఉండరా, మా అక్క గురించి నాకు బాగా తెలుసు. మా అక్క ఏ రోజు తప్పు చేయదు. రుద్రాణి గారు, మీరు చెప్పమన్న మాటలు చెప్పడానికి కొంచెం టైం కావాలంతే. నెల రోజుల లోపల అక్క నిజం చెప్పిస్తానంది కదా, అప్పటి వరకు ఓపిక పట్టలేరా అని చెప్పి అప్పు అనగానే, అప్పుడు వరకు ఓపిక పట్టడమే ఉంది. ఇప్పుడు ఈ విషయాలకి సమాధానం చెప్పమనండి. లేదంటే తను ఏదైనా తప్పైనా చెయ్యి ఉండాలి, లేదంటే పిచ్చి పట్టి ఎవరెవరితో మాట్లాడుతుందో కూడా తెలుసుకోవాలి. ఈ రెండిటికి సమాధానం చెప్పి తీరాల్సిందే అనగానే ఇక కావ్య ఏమీ మాట్లాడకపోయేసరికి అప్పు గట్టిగా నిలదీస్తుంది. కావ్యక్క, ఏం చేస్తున్నావే? నీకు పిచ్చని ఒకవైపు అంటుంది, మరొక వైపు సాక్ష్యాలు కనపడుతున్నాయి. అసలు ఏం చేస్తున్నావక్క? చెప్పక్క అనగానే అందరూ కూడా కావ్య వంక ఒక రకంగా చూస్తూ ఉంటే ఏం చెప్పమంటారు? అన్ని విషయాలు చెప్పే రోజు ముందే ఉంది. ఇప్పుడు నన్ను ఎవరు ఏమి అడగద్దు అని చెప్పి కావ్య లోపలికి వెళ్ళిపోతుంది. చూశారు కదా, అందరూ కూడా తను ఏదో చేస్తుంది. మీ అందరికీ కూడా తను ఇల్లంతా కూడా పరువు ప్రతిష్ట అంతా బయటకు లాగే వరకు ఇంట్లో అందరూ కూడా సైలెంట్గా అలానే ఉండండి. ఆ తర్వాత చేతులు కాలినాక ఆకులు పట్టుకోండి. రాజ్ చచ్చిపోయినాక కావ్యలో చాలా మార్పు వచ్చింది. బాధ బందిరి మానేసి ఇక మంచిగా హ్యాపీగా ఉంటుంది. ఫోన్లో ఎవరెవరితోనో మెసేజింగ్ చేస్తుంది. మీ ఇష్టం అని చెప్పి కావ్యని తప్పుగా అర్థం చేసేలాగా చేస్తుంది ఇక రుద్రాణి అయితే. ఇక వెంటనే ఇక్కడికి వచ్చేస్తే రాజ్ గురించి ఇక చాలా టార్చర్ పెడుతూ ఉంటుంది యామిని. రాజ్ ప్రతి ఒక్క విషయం కూడా ఇక కాలేజ్ డేస్ అప్పుడు విషయాలు, యామిని చేసిన విషయాలు అన్నీ మ్యాచ్ అవుతూ ఉంటే ఇక రాజ్కైతే యామిని మీద పూర్తిగా అసహ్యం ఏర్పడుతుంది. ఇక అప్పుడు ఇక్కడ చూస్తే కళ్యాణ్, అప్పు ఇద్దరు కూడా కావ్య దగ్గరికి వెళ్తారు. అక్క, ఏంటక్క, నీకు ఒక అడ్రస్ ఇచ్చాను, ఆ అడ్రస్లో బావ ఉన్నాడని చెప్పావు, కానీ అక్కడి నుంచి వచ్చినాక అసలు ఆ విషయాలు ఏమీ చెప్పలేదు. నేను కూడా నువ్వు చెప్పే వరకు వెయిట్ చేస్తే చివరాఖరికి ఏంటక్క, ఎవరిని కలుస్తున్నావక్క చెప్పు అని చెప్పి అప్పు అనగానే ఇక వెంటనే ఎవరిని కలవట్లేదు, మీ అందరూ కొన్ని రోజుల పాటు సైలెంట్గా ఉండండి. తను ఇక బావ గురించి నేను చెప్పాను, కానీ నువ్వు నన్ను పిచ్చిదానిలాగా పక్కన పడేశావు. బావ విషయంలో నువ్వు ఏ హెల్ప్ చేయకుండా సైలెంట్ అయిపోయావు అప్పు. బావ గతం మర్చిపోయాడు. యామిని అనే అమ్మాయితో బావ తెలియక వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నాడు. ఆ విషయాలన్నీ నీకు చెప్పినా నీకు అర్థం కాలేదు. అందుకే బావని నా వైపు తిప్పుకోవాలని ఆలోచనతో బావకి క్యారేజ్ పంపిస్తున్నాను. ఇప్పుడు ఆయన పేరు రాజ్ కాదు రామ్ అని చెప్పి మార్చేసింది. పూర్తిగా ఆయన మైండ్ ఇక పూర్తిగా తన కంట్రోల్లోకి తీసుకుంది. తనకి వెళ్ళి గతాన్ని గుర్తు చేస్తే బావ ఎక్కడ ప్రమాదంలో ఉంటాడనని ఏ విషయాలు చెప్పకుండా మెల్లమెల్లగా అతనికి గుర్తు చేసేయడానికి రోజు ఇక అక్కడికే వెళ్ళొస్తున్నానే అని చెప్పి కావ్య అనగానే కళ్యాణ్ ఒక్కసారిగా, ఏంటి వదినా, ఎవరి పేరు చెప్తున్నావు? యామినినా? యామిని అంటే కాలేజ్ డేస్ అప్పుడు రాజ్ అన్నయ్యని బాగా బాధ పెట్టి టార్చర్ చేసిన యామినియే కదా అనగానే, ఏంటి కవి గారు అనగానే మొత్తం కూడా రాజ్ గురించి చెప్తాడు కళ్యాణ్. అయితే ఆ యామిని అన్నయ్యని బాగా టార్చర్ పెట్టేది, సైకో ఆడది. దాన్ని వదిలేయడానికి ఇక రాజ్ అన్నయ్యకి చాలా రోజులు పట్టింది. అది ఇప్పుడు ఊర్లోకి వచ్చి రాజ్ అన్నయ్యని ఇక తన వైపు తిప్పుకోలే ప్రయత్నంలో ఈ యాక్సిడెంట్ చేయించుండొచ్చు. ఇప్పుడు అర్థమైందా అని చెప్పి ఇక కళ్యాణ్ అయితే మొత్తం కూడా కావ్యకి చెప్తాడు. ఇక కావ్య వెంటనే, అయితే ఇప్పుడు ఆ స్కూలు, ఆ హాస్పిటల్ అవన్నీ కూడా ఫేకేనమాట. ఏదో చేస్తుంది యామిని అని నాకు అర్థమైంది, కానీ ఏం చేస్తుందో అర్థం కాలేదు అనగానే ఇక అప్పు అయితే, అక్క ఇక ఆలస్యం వద్దు, నువ్వు నేను ఇక కళ్యాణ్ ఈరోజే ఏ స్కూల్లో ఏ డాక్టర్ ఏం చెప్పాడో పద అని చెప్పి మొత్తానికి స్కూల్లో ఇక టీచర్ని గట్టిగా నిలదీసేసరికి ఉన్న విషయం బయట పెడుతుంది. యామిని నాతో ఈ రకంగా చెప్పించింది, ఆయన మా స్కూల్లో ఎప్పుడు చదవలేదు, తను హెల్ప్ చేయమంటే చేసి
చేశాను అని చెప్పి అబద్ధం అని తేలిపోతుంది. ఇక అక్కడికి వెళ్ళి డాక్టర్ని గట్టిగా నిలదీస్తే ఇక డాక్టర్ అయితే కోమాలో లేరు, ఏమీ లేరు, దయచేసి నన్ను అరెస్ట్ చేయించొద్దు, నేను జరిగింది జరిగినట్టు చెప్తాను. యామిని గారు ఆయనకి గతం గుర్తు రాకుండా ఉండడం కోసం ఇక ప్రెజర్ పడకుండా ఉండాలని, ఇక ఏమీ కూడా గుర్తు చేయకుండా ఉండాలని ఇక ఆ రకంగా అబద్ధం చెప్పించింది. అంతే తప్ప ఆయన గతం వెంటనే గుర్తొచ్చేలాగా అతనికి ఏదైనా పాత జ్ఞాపకాలు ఒక్కటి చూపించినా ఆయన గతం మొత్తం గుర్తుకొస్తుంది అని చెప్పి ఇక డాక్టర్ చెప్పడంతో ఒక్కసారిగా కావ్య, అప్పు, కళ్యాణ్ సంతోషంతో ఇంకా ఎందుకు ఆలస్యం చెయ్యాలి, పద బావని మన ఇంటికి తీసుకుని వచ్చుకుందాం పద అని చెప్పి అప్పు అనగానే పద అప్పు అని చెప్పి కావ్య సంతోషంతో ఇక పరుగున మొత్తానికైతే కారులో బయలుదేరుతారు. ఇక సైకోగా మారిపోయిన యామిని అయితే ఇక రాజ్ దగ్గరికి వచ్చి, బావా ఇదిగో మంగళసూత్రం గొలుసు, ఇది నా మెడలో కట్టిన తర్వాత మన ఇద్దరం కూడా ఇక్కడ ఉండకూడదు, ఫారెన్ వెళ్ళిపోవాలి అనగానే, పిచ్చి పట్టిందా యామిని, అసలు నేను నిన్నెందుకు పెళ్లి చేసుకోవాలి, నాకు నీ బిహేవియరే నచ్చట్లేదు, దయచేసి నన్ను వదిలేసే, నేను నీతో కలిసి ఉండను, అసలు తాలిబొట్టు ఇక్కడ కట్టడం ఏంటి, నేను ఫారెన్ కూడా రాను, దయచేసి దూరంగా వెళ్ళు, నాకు కళావతి గారంటే చాలా రెస్పెక్ట్గా ఉంది, ఆవిడ నేను ఎందుకో ఇష్టపడుతున్నాను అనిపిస్తుంది, నా మనసులో కళావతినే ఉంది అనగానే ఒక్కసారిగా దెబ్బకి షాక్ అయిపోతుంది. ఇక యామిని తల్లిదండ్రులు ఎంతైనా తన భార్య కాబట్టి తన మనసులో తన భార్యకే చోటు ఉంటుంది అనుకుంటున్నాడు అని చెప్పి ఇక యామిని తండ్రి మనసులో అనుకుంటూ ఉండగా, ఇక నన్ను వదిలేసే యామిని, నీ బిహేవియర్ నాకు నచ్చట్లేదు అనగానే, బావా ఏం మాట్లాడుతున్నావు, నువ్వు నా సొంతం, నేను నీ సొంతం, ఈ కళావతి ఎవరు, దాన్ని గురించి నువ్వు తక్కువగా మాట్లాడు, మాకు నా దగ్గర మాట్లాడితే నేను ఓర్చుకోలేకపోతున్నాను అని చెప్పి అంటూ ఉంటే, నువ్వెందుకు ఓర్చుకుంటావు, నువ్వు సైకో ఆడదానివి కదా అని చెప్పి ఇక కావ్య గొంతు వినపడుతుంది. ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూడగానే అప్పు, కళ్యాణ్ ఇక వెంటనే అన్నయ్య అని చెప్పి కళ్యాణ్ పరుగున వెళ్ళేసరికి ఇక అలానే చూస్తూ ఉంటాడు. నేనన్నయ్య మీ తమ్ముణ్ణి, ఏంటన్నయ్య నన్ను మర్చిపోయావా నువ్వు, ఈ యామిని నిన్ను టార్చర్ చేసి ఎంత బాధ పెడితే నువ్వు నాతో చెప్పుకొని బాధపడ్డావు, ఆ యామిని దగ్గరే నువ్వు ఉన్నావు అన్నయ్య, వదిన నేను అప్పు అందరం కలిసి నీ దగ్గరకు వచ్చామన్నయ్య అనగానే రాజు అలానే చూస్తూ, కళావతి గారు మీరేంటి ఇక్కడ, తను అలాగే మాట్లాడుతుంది, మీరేమి పట్టించుకోవద్దు, తన గురించి మీరు అంత సీరియస్గా తీసుకోని అవసరం లేదు అనగానే ఇక కావ్య, ఏమండి మీరు నా భర్త, నేను మీ భార్యని, ఈ యామిని చాలా డ్రామా ఆడింది, యాక్సిడెంట్ చేయించి మిమ్మల్ని ఇక గీమా అని చెప్పి నాటకం ఆడుతుంది, కావాలంటే డాక్టర్ని తీసుకురాపు అనగానే డాక్టర్ వచ్చి ఇక రాజ్ ముందు నుంచుంటాడు. ఏంటి డాక్టర్, ఏంటి విషయం అనగానే ఇక రాజ్ గురించి ఇక యామిని గురించి ఇక మొత్తం బయట పెడతాడు డాక్టర్. అయితే మీరు కోమాలో లేరు, మీకు రీసెంట్గానే యాక్సిడెంట్ జరిగింది, మీ వైఫ్ కళావతి గారు మీరు కళావతి గారు వెళ్తూ ఉంటే యాక్సిడెంట్ అవ్వడం వల్ల మీరు గతం మర్చిపోయారు, కానీ యామిని గారు వచ్చి నాకు వేరేగా చెప్పి నాతో అబద్ధం చెప్పించారు, నేను జరిగిందంతా చెప్పేశాను, దయచేసి నన్ను వదిలిపెట్టండి మేడం అని చెప్పి అప్పుని అడగగానే ఇక టీచర్ కూడా నువ్వు ఎక్కడ చదువుకున్నావు ఏంటి అన్నది అన్నీ కూడా అబద్ధం చెప్పాను బాబు, ఈ యామిని గారు నన్ను బెదిరించారు, నేను నిజం చెప్పకపోతే నన్ను నా స్కూల్ని తప్పుగా చేసి చూపిస్తానన్నారు, యామిని చాలా డేంజర్ అని చెప్పి ఇక జరిగింది జరిగినట్టుగా సాక్ష్యాలతో సహా అప్పు, కావ్య, కళ్యాణ్ మొత్తం కూడా రాజు ముందు చూపిస్తారు. రాజు ఒక్కసారిగా వాళ్ళు చెప్పిన మాటలన్నీ విని ఒక్కసారిగా అంతా కూడా ఒక రకంగా అయిపోతూ ఉంటుంది. ఇక యామిని అయితే వెంటనే చేతిలో ఉన్న రివాల్వర్ తీసి, ఏంటి అన్ని సాక్ష్యాలు పోగు చేసుకుని తీసుకొని వచ్చావా, నువ్వు నా నుంచి రాజుని దూరం చేయాలనుకున్నావు కదా, ఇప్పుడు చూడు రాజుని నేను ఎలా సొంతం చేసుకుంటానో, నువ్వు నన్ను ఏమి చేయలేవు అని చెప్పి రివాల్వర్ తీసి కావ్యకి గురి పెడుతుంది. ఒక్కసారిగా ఇక కావ్య అలానే చూస్తూ ఉంటే రాజ్ వెంటనే కావ్య మొహం చూస్తూ, యామిని కళావతిని ఏమి చేయొద్దు అని చెప్పి అంటూ ఉంటే, ఏమండి నన్ను ఏం చేసినా పర్వాలేదు, మీరు మాత్రం యామిని దగ్గర ఉండకండి, యామిని చాలా ఎలాంటిదో సైకోదో మీకు తెలిసే ఉంది కదా అనగానే రాజ్కి ఏమీ అర్థం కాదు. బావా నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ యామినికి భయపడద్దు బావా,
నీకు మొత్తం గతం గుర్తుకొచ్చేలాగా మొత్తం కూడా చేసి ట్రీట్మెంట్ ఇప్పించి ఇంటికి వెళ్ళిపోదాం పద బావా అని చెప్పి అప్పు అంటూ ఉంటుంది. ఇక వెంటనే ఒకవైపు ఇక రాజ్ ఇటువైపు అటువైపు మొత్తానికి కన్ఫ్యూజ్ అయిపోయి ఒక్కసారిగా కళ్ళు తిరిగి పడిపోతాడు రాజ్. ఒక్కసారిగా భవా అని చెప్పి ఇక యామిని దగ్గరికి వెళ్ళిపోతూ ఇక రివాల్వర్ కింద పడేస్తుంది. వెంటనే అప్పు వెనక నుంచి వచ్చి ఇక యామిని చేతులు పట్టుకొని రెండూ పట్టుకొని ఇక సంకెళ్ళు వేస్తుంది. ఈడ్చుకొని పక్కకు లాగేస్తుంది. పద నడు అనగానే అన్నయ్య అన్నయ్య అనగానే ఇక వెంటనే ఏమండి ఏమండి అని చెప్పి కావ్య వెళ్ళడంతో ఇక రాజ్కి తలకి కొంచెం కింద ఫ్లోర్కి తగ్గడం వల్ల గతం మొత్తం గుర్తుకు వస్తుంది. కావ్య గురించి ఇక రాజ్ గురించి ఇళ్ళు గురించి మొత్తం గుర్తుకు వచ్చేస్తుంది. ఇక యామిని సైకోతత్వం కూడా గుర్తుకు వస్తుంది. ఒక్కసారిగా రాజ్ కళ్ళు తెరిచి ఇక చూసేసరికి యామిని చేతికి సంకెళ్ళు. యామినిని చూసి సీరియస్గా దగ్గరకు వచ్చి చంప చెల్లుమని కొడతాడు. ఒక్కసారిగా యామినికి కళ్ళు తిరిగిపోయినంత పని అవుతుంది. కళావతి నీకేమీ జరగలేదు కదా, ఆ యాక్సిడెంట్లో ఎంతో ఎంతో భయం వేసింది కళావతి అని చెప్పి కావ్యని దగ్గరికి లాక్కుంటాడు. ఒక్కసారిగా యామిని దెబ్బకి షాక్ అయిపోతుంది. చూసావు కదా భార్యాభర్తల బంధం అంటే ఏంటో, నాది మా ఆయనది బ్రహ్మముడి, మా ఇద్దరికి పెళ్లి జరిగి మేమిద్దరం భార్యాభర్తలం, అతని మనసులో నాకు తప్ప ఎవరికి చోట్లేదు. యామిని నువ్వు ఇప్పటికైనా మారిపోయి నువ్వు ఇక్కడి నుంచైనా జాగ్రత్తగా ఉండు. కాదు కూడదు నా భర్తే కావాలని మళ్ళా వస్తే నిన్ను శాశ్వతంగా జైలు పాలే చేస్తాను అని చెప్పి కావ్య రాజ్ చేపట్టుకొని ఇక గడప దాటి దుగ్గిరాల ఇంటికి బయలుదేరుతుంది. ఇక యామిని ఏమీ చేయలేక సైకోలాగా మారిపోయి నేను బ్రతకనివ్వను రాజ్ కావ్య మీ ఇద్దరిని బ్రతకనివ్వను, నన్ను అరెస్ట్ చేయిస్తావా, నిన్ను ప్రాణాలతో ఉండను, మీరు ఎంత సుఖంగా ఉంటారో నేను చూస్తాను అంటూ ఉంటే ఇక అప్పు చెంప పగలకొట్టి నడు మర్యాదగా నడు అని చెప్పి ఇక జీబులో ఇస్సిరి కొట్టి మొత్తానికైతే అరెస్ట్ చేసి సెల్లో పడేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, రాబోయే ఎపిసోడ్స్లో ఈ విధంగానే జరగబోతుంది. మీకు గనక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్. బాయ్, టేక్ కేర్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.